సో హాయ్ నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మెయిన్ టాపిక్ ఏంటంటే, సో ఈ ఫోటో అండ్ ఈ వీడియో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక కాలేజ్లో 300 మంది అమ్మాయిలు బయట వచ్చి అరుస్తున్నారు. సో ఏం జరిగింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఉంది కదా, ఈ అబ్బాయి ఒక అమ్మాయిని తన లవర్ని ఓయోకి రమ్మన్నాడంట. సో ఓయోకి అంటే సరే తను వెళ్ళింది ఓయోకి. సో ఓయోకి వెళ్తే అక్కడ తనతోని కొన్ని వీడియోలు తీశారు. సో తనకి ఏం పని చెప్పారంటే, మీరు వచ్చేసి ఈ కెమెరాలు మీ కాలేజీలో పెట్టి బాత్రూంలలో పెట్టాలని వాళ్ళు చెప్పారంట. సో వాళ్ళు చెప్పిన తర్వాత ఒకవేళ పెట్టకపోతే నీ వీడియో మొత్తం సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెట్టి వైరల్ చేస్తానని తను ఏం చేసింది, అన్ని బాత్రూంలలో కెమెరాలు పెట్టేసింది. సో 300 మంది అమ్మాయి వాళ్ళు చేసిన సాయం వాళ్ళన్నీ రికార్డ్ అయిపోయి దీంట్లో ఉందంట. సో ఇది రికార్డ్ అయింది కదా, నాకు ఒక డౌట్, చాలా రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ప్రతిదానికి స్పందిస్తారు, ప్రతిదానికి. మరి ఇలాంటి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కానీ ఇలా జరుగుతున్నప్పుడు ఎందుకు తొందరగా రియాక్ట్ అవ్వరు, ఎందుకు తొందరగా ఎవరైనా రియాక్ట్ కారు? అండ్ చాలామంది రాజకీయ నాయకులు అయితే తెలిసి తెలియనట్టే ఉంటారు. అంటే ఇంత జరుగుతున్నాయి కదా, ఇన్ని జరుగుతున్నాయి కదా, అంటే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరు స్పందించరు. ఎందుకు అంటే ఇప్పుడు దేశంలో ఎన్ని మానభంగాలు ఇన్ని జరుగుతున్నాయి కదా ఆడవాళ్ళ మీద. సో దీనికంటూ ఒక చట్టం తీసుకొచ్చి గట్టిగా అంటే శిక్షించాలి అన్నట్టు ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? సో అంతెందుకు వేరే దేశం నుంచి మన దేశానికి వాళ్ళు ట్రిప్కి వస్తే కూడా లాస్ట్ మన కంట్రీలోనే రేప్ చేశారు. ఇండియాలోనే రోజు రోజుకి ఇలాంటివి చాలా పెరిగిపోతున్నాయి. అంటే దీన్ని అరికట్టే మార్గం ఎవరు చేయరా? అంటే దీనికి కఠిన శిక్షలు ఏముండయా? నిజంగా ఇదైతే చాలా దారుణం. 300 అమ్మాయిలు వచ్చి ఇట్లా అరుస్తున్నారు, కాలేజీ బయట ధర్నాలు చేస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు అంటే దీన్ని కఠినంగా శిక్షించలేరా? సో ఏందనేది వాళ్ళు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయాలనుకుంటారో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంకా ముందు మనం జరగకుండా, సో కాలేజీలలో కానీ అమ్మాయిల పైన రోడ్ల పైన కానీ బయట ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు సెక్యూరిటీ లేదా? అంటే ఇలానే భయపడుతూ ఉండాలా? అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ దేశంలో ఆడవాళ్ళకు పుట్టినందుకు వాళ్ళకి ఇది శాపమా, లేదంటే మగవాళ్ళ కామంతో ఉన్నారా మన ఇండియాలో? సో మీరేమనుకుంటున్నారు? ఎలాంటి చట్టాలు తీసుకురావాలి? ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి? నాకు తెలిసి ఈ కోర్టులు జైళ్ళు ఇవన్నీ కాదు, వాడని తెలిస్తే వాడిని నరికేస్తేనే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. అయితేనే ఇది చూసి ఇంకా నెక్స్ట్ ఎవరు చేయడానికైనా ముందుకు రారు. ఇలాంటి అంటే ఒక శిక్ష వేస్తే వాడు భయం అనేది ఎలా అనేది చూపించాలని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. సో ఇలాంటి వాళ్ళనైతే కఠినంగా శిక్ష అయితే రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.